హాయ్ అండి, వెల్కమ్ టు సంజనాస్ కిచెన్. ఇవాళ చేసుకోబోయే రెసిపీ కరివేపాకు నిల్వ పచ్చడి. చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అలాగే ఈ కరివేపాకు పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి ముదురుది ఆకు కరివేపాకు తీసుకున్నానండి. పచ్చడికి చాలా బాగుంటుంది. ఒక 4 గుప్పిల దాకా తీసుకోవాలి, అంటే మీరు కప్పు కొలతతో కూడా తీసుకోవచ్చు. ఇలా 4 గుప్పిళ్ళు తీసుకోవాలి. ఈ కరివేపాకుని శుభ్రంగా కడిగేసుకొని ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకోవాలండి. ఎండలో కాకుండా ఆరపెట్టేసుకొని తడి అనేది లేకుండా చూసుకోండి. తడి ఉన్నదంటే పచ్చడి నిల్వ పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు మొత్తంగా గిన్నెలో వేసుకున్నాక పప్పుల్ని వేయించేసుకోవాలి. ఒక కడాయిని పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ నూనె వేసుకోండి, లేదా నువ్వుల నూనె అయినా వేసుకోండి. 15 దాకా ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. స్పైసీగా ఉండేటి అయితే 15 వేసుకోండి. మీడియం స్పైసీ అయితే ఒక 30 దాకా వేసుకోండి. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూను మినప్పప్పు వేసేసుకోవాలి. ఇవి అన్ని టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి, పెద్ద టేబుల్ స్పూన్తో. ఇలా మొత్తంగా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూను ఆవాలు వేసుకోండి. టీ స్పూన్తో వేసుకోండి. జీలకర్ర ఆవాలు వేసుకుంటే పచ్చడి టేస్ట్ ఉంటుందండి. స్కిప్ చేయకుండా వేసేసుకోండి. మీరు ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు నూనె కాస్త ఎక్కువగానే వేసుకోండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలాగని నాన్ స్టిక్ అయినా లేదా ఐరన్ కడాయిలోనే ఫ్రై చేసుకోండి, తొందరగా మాడిపోకుండా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకొని కొద్దిగా రంగు మారిపోయాక ఈ పప్పులన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. చల్లారాక ఆ తర్వాత మిక్సీలో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, పప్పులు మంచి కలర్ వచ్చేసాయి. ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో నూనె తక్కువైందంటే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి, లేదా అదే నూనెలో కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తంగా ఫ్రై చేసుకోకూడదండి. కరివేపాకు కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఆకు వేసుకున్నారంటే అక్కడక్కడ పచ్చిగా అక్కడక్కడ ఫ్రై అయినట్టు ఉంటుందండి. కొంచెం కొంచెంగా వేసుకున్నారంటే మొత్తం ఆకు ఫ్రై అయిపోయి క్రిస్పీగా అవ్వాలి. అలా కలుపుకుంటూ ఆకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి, మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు. ఇలా ఇంకొక బ్యాచ్ కూడా కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూసారా, కరివేపాకు మొత్తంగా ఫ్రై చేసుకున్నాక ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి ఇక్కడ వచ్చేసి ఒక 10 దాకా వేసేసుకుంటున్నాను. పొట్టుతోనే వేసేసుకోండి వెల్లుల్లి వేసేసుకున్నాక చింతపండు వేసుకోవాలి. ఒక 30 గ్రాముల దాకా చింతపండు వేసుకుంటున్నాను. గింజ ఈను లేకుండా చూసుకోండి చింతపండులో. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. వెల్లుల్లి చింతపండు వేసుకున్నాక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేయాలండి. ఫ్రై చేసుకోకూడదు. ఉప్పులో నీరు ఫామ్ అయిపోయి మళ్ళా కరివేపాకులో చెమ్మ అనేది ఫామ్ అయిపోతుంది. అప్పుడు పచ్చడి పాడైపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఆకు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చల్లారాక క్రిస్పీగా అయిపోతుంది. కల్లుప్పు హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకున్నాక ముందుగా వేయించుకున్న పప్పుల్ని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పప్పుల్ని వేయించుకునేటప్పుడు మాడిపోకుండా చూసుకోండి. మాడిపోయాయంటే మొత్తం పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇందులో కరివేపాకు, ముందుగా వేయించుకున్న కరివేపాకు వేసుకోండి. మొత్తంగా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి, లేకపోతే గ్రైండ్ అవ్వదండి. ఇలా చూపించిన విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకొని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలాగే మిగతా బ్యాచ్ కరివేపాకు కూడా వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి. మొత్తం కరివేపాకును మిక్సీ పట్టేసుకున్నాక ఇందులో నీళ్ళని కాకుండా నూనెని వేసుకోండి. నీళ్లు వేసుకుంటే ఏంటంటే పాడైపోతుందండి పచ్చడి, అలాగే ఇన్స్టాంట్ పచ్చడిలాగా అయిపోతుంది అది. నూనె వేసుకోండి. ఒక 5 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి, లేదా అరకప్పు దాకా వేరుశనగ నూనె మాత్రమే వేసుకోండి, లేదా నువ్వుల నూనె వేసుకోండి. కరివేపాకు పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది పచ్చడి. ఇలా మొత్తంగా మిక్సీ పట్టేసుకున్నాక ఈ పచ్చడిని అంతా పోపును పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కరివేపాకు వేయించుకున్నాం కదా, అందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ నూనె వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్ని టీ స్పూన్ దాకా వేసేసుకోవాలి. వేసేసుకొని 2 ఎండుమిర్చి,
అలాగే 4 వెల్లుల్లి పొట్టుతోనే వేసేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇందులో ఇంగు కావాలంటే వేసుకోండి, నేను వేయట్లేదు. కరివేపాకు ఫ్లేవరే బాగుంటుంది పచ్చడికి. ఇలా పోపుని కాస్త ఫ్రై చేసుకున్నాక లో ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాలు కొంచెంగా పప్పులన్నీ రంగు మారిపోయాక ముందుగా పచ్చడి చేసుకున్న కరివేపాకుని వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ పోపంతా మొత్తంగా కలిసేలాగా ఫ్రై చేసుకోండి. అంతేనండి, టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కడాయిలో కాకుండా ఒక స్టీల్ గిన్నెలో వేసేసుకోండి. ముందుగా వేసేసుకొని ఇందులో నూనెను వేసుకోవాలి. వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. నిల్వ పచ్చళ్ళకి నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే పచ్చడి కూడా నిల్వగా ఉంటుంది. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి లాస్ట్లో. మీకు పచ్చడి ఇంకా మెత్తగా కావాలి అంటే ఇంకెక్కువగా నూనె వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే పచ్చడి మెత్తగా అయిపోతుంది. ఇలా మొత్తంగా కలిపేసుకున్నాక నూనె వేసేసుకున్నాక ఈ పచ్చడినంతా ఒక గ్లాస్ జార్లో కానీ ఒక జాడీలో కానీ తీసేసుకోండి. తీసేసుకొని ఒక నెల పాటు స్టోర్ చేసుకోవచ్చండి బయట, లేదా 4 నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా నిల్వ ఉంటుంది. అంతేనండి, టేస్టీగా ఉండే నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. నూనె సరిగ్గా వేసుకున్నారంటే పచ్చడి నిల్వ ఉంటుందండి, ఎండిపోకుండా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. తడి తగలకుండా చూసుకోండి పచ్చడికి, అప్పుడు చక్కగా ఉంటుంది. చూసారా, నూనె చక్కగా ఉంది పచ్చడిలో, ఇలా ఉండాలి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.